హాయ్ హలో నమస్తే. నేను మీ కడియం లోకల్ కర్ణ. ఈరోజు మేము శ్రీ శ్రీ గొబ్బిల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన వీడియోస్లో అన్నింటిలో ట్రెండ్గా నడుస్తుంది కదా. అక్కడికి మేము ప్రతివేట వెళ్తాం. మా ఫ్రెండ్స్ మేము ఆటో మీద ఇప్పుడు వెళ్తూ ఉంటామండి. ఎటైనా వెళ్తుండగానే వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ముందు వినాయకుల వారిని దర్శనం చేసుకుని ఆ గొబ్బిల మంగమ్మ తల్లికి కోళ్ళు గట్ట మొక్కులు ఉంటాయి కదండి, ఆ మొక్కులకి వెళ్ళి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని అక్కడే వండుకుని తిని వస్తుంటామండి. కానీ అక్కడికి వెళ్తుండగా మీకు అనిపిస్తుంది తెలియదు, కానీ ఎప్పుడైనా చాలామంది వెళ్ళుంటే నాకు కామెంట్లు చేయండి. చాలా పీస్ఫుల్గా మైండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళకపోతే కనుక వీలైతే వెళ్ళండి. ఎవరైనా సరే వెళ్ళండి వారు. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే పీస్ఫుల్గా ఉండాలని ఇక్కడ నేను స్లో వీడియోలో తీసాను. ఇంత క్రితం ఇక్కడ ఈ పక్కన ఫంక్షన్ గట్టా మేము ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఇవాళంటే ఏముండేవి కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫేమస్ అవడం వల్ల ఇవన్నీ కట్టారు. అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం ఇంత క్రితం. ఇప్పుడైతే గేట్లు పెట్టేసి ఇక్కడ చేసేవారు. అక్కడ లోపల అమ్మవారిని జూమ్ చేసి తీశాను మీరు చూడాలని. ఒకసారి చూడండి మీరు కూడా. అమ్మవారు ఆవిడే. ఇంత క్రితం లోపలికి అక్కడికి వెళ్ళి దర్శనం అమ్మవారిని తాకుతూ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఆ పైన పడగ టైప్లో ఉంది చూసారా, ఆ పడగంతా అమ్మవారే, లోపల గొబ్బిల మంగమ్మ తల్లి అంతా. కానీ ఇక్కడ అనుకున్నట్టు మొక్కుని చేస్తే ఖచ్చితంగా జరుగుద్దండి. అది నా విషయంలో అయితే చాలా జరిగినాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా వెళ్ళడం మాకు అలవాటు. మీకు ఇది బాగా క్లోజ్గా నీట్గా ఆడాలని చేసి స్లో మోషన్లో తీశాను. కానీ స్లో మోషన్లో కూడా చాలా బాగుంది. చుట్టూ అడవి, మధ్యలో కొండ, ఇంకా నీరైతే చాలా వస్తుందండి. మేము ఫస్ట్ కంటే వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా వచ్చేది, బాగుండేది. ఇంకా పైన కూడా ఇంకొంచెం పైన శివ పరమాత్ములు గట్రా ఉంటారు. వీలైతే ఎప్పుడైనా సరే ఇంకా పైకి వెళ్ళి చూడండి మీరు. నేను చాలాసార్లు వెళ్ళొచ్చాం. మేము మామూలు ఫ్రెండ్స్ అందరం పైకి వెళ్ళి వచ్చేసి పైన వీడియో తీయలేదండి, అది మర్చిపోయిన. ఫోన్లన్నీ కింద పెట్టేసాం తడిసిపోతాయని. అంతా పూజ చేసి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా ఎప్పుడైనా వీలైతే ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా వెళ్ళండి. మేము వెళ్ళినందుకు మనిషికి మాకు 700 పడింది. 12 మంది వెళ్ళాం. చాలా సరిపోయింది చాలా మటుకి. ఇంకా మేక మాంసం అది ఇది తీసుకున్నాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో అలా జాలీగా వెళ్ళొచ్చండి. ఇంకొంటాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.